నమో శ్రీనివాసాయ నమః, నమో వెంకటేశాయ నమః. అందరికీ నమస్కారం అండి. ప్రతిరోజు రాశి ఫలితాలు తెలుసుకోవడానికి ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేసి మీ పూర్తి సపోర్ట్ మన శ్రీనివాస ఛానల్ కి ఇవ్వండి. ఈ వారం రాశి ఫలితాలలో గోచార్య రీత్యా వృషభ రాశి వారు ఎటువంటి శుభాశుభ ఫలితాలను పొందుతారో తెలుసుకోవడానికి ఈ మన వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. కొన్ని పనుల నిమిత్తం చాలా కాలంగా ఆటంకాల్లో ఉన్న పనులన్నీ కూడా ఈ వారంలో పూర్తవుతాయి. వెండి తెర బుల్లి తెరతో సంబంధం ఉన్న ఈ రాశివారు సమాజంలో పేరు ప్రతిష్టలు సంపాదిస్తారు. మీ వ్యాపారం వృద్ధి చెందాలంటే కొంత ఎక్కువగా కష్టపడాలి. మీరు మానసికంగా దృఢంగా ఉంటారు. కొన్ని విషయాల వల్ల మనసులో అశాంతి కలగవచ్చు, కానీ త్వరలో దానికి పరిష్కారం దొరుకుతుంది. రోజు అధికారులు తమ వ్యవహారాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎక్కడికైనా ప్రయాణం చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి, ఎందుకంటే ప్రమాదం జరిగే సూచనలు గోచరిస్తున్నాయి. ఈ రాశి వారికి ధనానికి సంబంధించిన కొత్త వనరులు కనిపిస్తాయి. కుటుంబ పనుల నిమిత్తం మీరు ప్రయాణం చేయవలసి రావచ్చు. మీరు పాత స్నేహితుడిని కలిసే అవకాశాలు ఉన్నాయి. ఇది మీకు భవిష్యత్తులో మంచి అవకాశాలను, గొప్ప లాభాలని అందిస్తుంది. అనవసరమైన వివాదాలు బయటికి వస్తాయి, మీరు వాటిని నివారించాలి. విమల శని మీకు మిశ్రమ ఫలితాలను ఇస్తుంది. మీ ప్రేమ జీవితంలో సమస్యలు ఉండవచ్చు. వాటి కారణంగా ప్రేమ వివాహానికి ఆటంకాలు ఏర్పడవచ్చు. వ్యాపారం మరియు ఉద్యోగానికి సమయం అనుకూలంగా ఉన్నప్పటికీ అనవసర ఖర్చుల కారణంగా మీరు కొంత ఇబ్బందికి గురయ్యే అవకాశాలున్నాయి. ఈ రోజు మీరు ఒక స్త్రీ వల్ల మానసికంగాను ఆర్థికంగాను నష్టపోయే అవకాశాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి. కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా ఉండండి. వివాహితులు మంచి వైవాహిక జీవితాన్ని కలిగి ఉంటారు. మీ సంబంధంలో ప్రేమానురాగాలు నిండి ఉంటాయి. ప్రేమ జీవితంలో ఉన్నవారు కూడా ఈ రోజు మనసు విప్పి మాట్లాడే అవకాశం లభిస్తుంది. ఈ సమయంలో మీ మానసిక ఆర్థిక సమస్యలు పెరగవచ్చు. మీరు పెద్ద నష్టాన్ని సరిచూసే అవకాశాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి, జాగ్రత్త. కుటుంబంలో వాదోపవాదాలు పెరిగే అవకాశాలు గోచరిస్తున్నాయి. రాశివారి అదృష్ట సంఖ్య 4. ఈ రాశి వారికి కలిసొచ్చే రంగు తెలుపు రంగు. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ లైక్ మాకు ఎంతో విలువైంది. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో కొంతమందికి చేరుతుంది. నా శ్రీనివాస ఛానల్ ఆదరించండి. అందరికీ ధన్యవాదాలండి. నమో వెంకటేశాయ నమః.